friends, welcome to my channel. It's Aparna Verma Cakes and more. I know. Christmas ki cheyalsina plum cake నేను న్యూ ఇయర్ కి చేశాను. న్యూ ఇయర్ కి పోస్ట్ చేయాల్సిన వీడియో ఇప్పుడు చేస్తున్నా. బట్ ఎప్పుడు చేసినా ఈ కేక్ అయితే అద్భుతంగా ఉంటుంది. అందుకే లేట్ గా పోస్ట్ చేసినందుకు నన్ను క్షమించేసి ఈ యమ్మీ ఫ్రూట్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ఇండియా తీసుకెళ్ళడానికి చాలా ఎక్కువ కేక్స్ చేశాను. బట్ మీకైతే ఒక 8 ఇంచ్ కేక్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొలతలన్నీ చెప్తాను. దీనికి 200 grams ఆఫ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ కావాలి. నేను గ్రీన్ అండ్ రెడ్ చెర్రీస్, క్యాన్ డైడ్ ఆరెంజ్ పీల్, క్యాన్ డైడ్ పైనాపిల్ పీసెస్, డ్రైడ్ క్రాన్బెర్రీస్, డ్రైడ్ ఆప్రికాట్స్ చాప్ చేసుకుని అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని రైజిన్స్ కూడా యాడ్ చేశాను. మీరు వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి మొత్తం 2 cups ఆర్ 350 grams ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద సాస్ పాన్ పెట్టుకుని అందులో 3/4 cup అంటే 170 grams ఆఫ్ బటర్ అండ్ 3/4 cup అంటే 150 grams ఆఫ్ బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. నేను లైట్ బ్రౌన్ షుగర్ యూస్ చేశాను. మీరు వీడియోలో క్వాంటిటీస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఈ కేక్స్ ఇండియా పంపించడానికి ఎక్కువ కేక్స్ చేయడానికి రెసిపీని 4 times మల్టిప్లై చేసి చేస్తున్నాను. అందుకే అన్ని ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ మీరు సింగిల్ కేక్ చేసుకోవడానికి నేను చెప్తున్న క్వాంటిటీస్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బటర్ అంతా మెల్ట్ అయ్యి షుగర్ మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇదిగో ఒక 3 minutes కి ఇలా అవుతుంది. ఇప్పుడు ముందుగా మెజర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ మెల్టెడ్ బటర్ లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 cup ఆర్ 100 grams ఆఫ్ చాప్డ్ డేట్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది నాన్ ఆల్కహాలిక్ కేక్ కాబట్టి ఆరెంజ్ జ్యూస్ యూస్ చేస్తున్నాం. 2/3 cup అంటే 166 grams ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ యూస్ చేశాను. ఆల్కహాలిక్ కేక్ అయితే ఆరెంజ్ జ్యూస్ బదులు రమ్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక ఆరెంజ్ పీల్ గ్రేట్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. లాస్ట్ లో 2 tablespoons ఆఫ్ మొలాసెస్ వేసి మిక్స్ చేసుకోవాలి. మొలాసెస్ వల్ల ప్లమ్ కేక్ కి ఆ రిచ్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఈ మిక్స్చర్ బాయిల్ అయ్యి డ్రై ఫ్రూట్స్ మొత్తం ఆరెంజ్ ఫ్లేవర్ ని పీల్చుకుని ఈ మిక్స్చర్ అంతా చాలా గట్టిగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ మీడియం హీట్ లో ఉంచి చేశాను. నాకు ఒక ఆల్మోస్ట్ 30 minutes తర్వాత ఇలా థిక్ గా అయింది. బట్ మీరు సింగిల్ కేక్ రెసిపీ చేస్తుంటే మాత్రం 10 minutes లో దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిక్స్చర్ చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే రూమ్ టెంపరేచర్ లో ఒక నైట్ వదిలేయొచ్చు. లేదంటే ఈ బౌల్ ని ప్రాపర్ గా కవర్ చేసి ఒక 1 hour ఫ్రీజర్ లో ఉంచొచ్చు. నేను 2 hours మిక్స్చర్ ని ఫ్రీజర్ లో ఉంచాను. సో అది చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా కేక్ బ్యాటర్ రెడీ చేసుకుందాం. సో దీనికి ముందుగా 3 eggs బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బీట్ చేసుకున్న ఎగ్స్ లో 1/4 cup అంటే 52 grams ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 3/4 cups అంటే 210 grams ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకుని అందులో 1.5 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/2 teaspoon ఆఫ్ సాల్ట్, 1/2 teaspoon ఆఫ్ సినమన్ పౌడర్, 1/2 teaspoon ఆఫ్ డ్రై జింజర్ పౌడర్, 1/4 teaspoon ఆఫ్ నట్మగ్ పౌడర్, 1/4 teaspoon ఆఫ్ ఆల్ స్పైస్ పౌడర్ ఇవన్నీ ఫ్లోర్ లో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చల్లారిన డ్రై ఫ్రూట్ మిక్సర్ వేసుకోవాలి. అందులో ఎగ్ అండ్ ఆయిల్ మిక్స్చర్ వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యాక ఇప్పుడు మన డ్రై ఇంగ్రీడియంట్స్ ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఓవర్ మిక్స్ చేయకూడదు. ఓవర్ మిక్స్ చేస్తే కేక్స్ డెన్స్ గా వస్తాయి.
ఇప్పుడు ఫైనల్ గా ఒక కప్ అంటే 100 గ్రామ్స్ ఆఫ్ స్లైస్డ్ వాల్నట్స్ వేసుకోవాలి. మీకు కావాలంటే ఆల్మండ్స్, క్యాష్యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఒక 2 మినిట్స్ అన్ని మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ కి ఆయిల్ స్ప్రే చేసి ఒక పార్చ్మెంట్ పేపర్ వేసుకోవాలి. దీనివల్ల కేక్ ప్యాన్ కంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కేక్ ప్యాన్ ని 3/4 దాకా బ్యాటర్ తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ ని 350 డిగ్రీస్ లో ప్రీహీట్ అయిన అవెన్ లో 60 to 70 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నేను మిగతా బ్యాటర్ తో డిస్పోజబుల్ పేపర్ లోఫ్ పాన్స్ లో కేక్స్ బేక్ చేశాను. ఇప్పుడు అన్ని కేక్స్ బేక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. వీటి సైజ్ ని బట్టి బేకింగ్ టైం కూడా మారుతుంది. చిన్నవి 45-50 మినిట్స్ లో అయిపోతే, పెద్దవాటికి 60 to 65 మినిట్స్ పడుతుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజ్ ని బట్టి టైమింగ్స్ మారుతాయి. కేక్స్ బేక్ అయిపోయాయి. మనం ఇప్పుడు ఆరెంజ్ గ్లేజ్ చేసుకుందాం. దీనికి 1.5 టేబుల్ స్పూన్ షుగర్ లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ ఓవెన్ లో పెడితే షుగర్ చాలా ఫాస్ట్ గా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు వార్మ్ గా ఉన్న కేక్స్ మీద ఈ ఆరెంజ్ గ్లేజ్ అప్లై చేయాలి. దీని వల్ల కేక్ కి మంచి ఫ్లేవర్ రావటమే కాకుండా కేక్స్ చాలా మాయిస్ట్ గా ఉంటాయి. ఇప్పుడు కేక్స్ ని ఫుల్ గా ర్యాప్ చేసేసి ఒక 2 డేస్ వదిలేసి 2 డేస్ తర్వాత తింటే ప్లమ్ కేక్ చాలా రిచ్ గా, మాయిస్ట్ గా, టేస్టీగా ఉంటుంది. మీరు గనక ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే సోషల్ మీడియాలో నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ అపర్ణ వర్మ కేక్స్ అండ్ మోర్.